ACL గవర్నమెంట్ కళాశాల సైన్స్ సెంటర్ విద్యార్థి సంస్థ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షంగా వ్యవహరిస్తున్న శ్రీ రాజమౌళి రెడ్డి గారు వెల్కమ్ సార్. శ్రీ అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ ప్లీజ్ వెల్కమ్ సార్. మరి గట్టిగా చెప్పడంతో వారికి ఆహ్వాన పలుకుదాం. జిల్లాలో భాషాత్మక సోదరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి భారతసారి వారి గ్రామానికి ఈ ఆత్మీయ సమావేశం జరపడానికి ముఖ్య కారణం రాజమౌళి శివప్రసాద్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎన్నిక నిలబడుతున్నారు కాబట్టి వారి యొక్క ఓటును అభ్యర్థించడానికి ప్రతి ఒక్కరిని సమావేశపరిచి ఆయన ఆ ఓటును అందించాలని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పవర్లో లేనప్పుడు కూడా మా సంఘానికి చాలా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు ఫోన్ ద్వారా ఏదైనా చెప్పినారని వెంటనే స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా నేను ప్రస్తావించాల్సింది మన ఎంపీ గారు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆదివాసీ సంఘం ప్రొద్దుటూరు నుంచి ఏ లెటర్ పైన ఏ వాట్సాప్ కాల్ పైన కేవలం 24 గంటల్లో స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేవారు. దానికి మన కర్ణాటక కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ కర్ణాటక కూడా పోస్ట్ చేయమని ఆయన కోరుతారు ఎంపీ గారు. అందువల్ల ఆయన కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీ గారికి మేము ఎన్నో విషయాల్లో మాకు ఆయన యొక్క సహాయం మేము కోరడం జరిగింది. ఆ యొక్క సహాయం కూడా ఆయన ప్రతి ఒక్కసారి తీర్చడం కూడా జరిగింది. ఇవాళ ఈ యొక్క సమావేశంలో ఆదివాసీ ఆత్మీయ సమావేశం పెట్టడం, వారు ఓటు అడగడానికి వచ్చారు. వారి ఓటుతో పాటు మనకేం కావాలో మనం కూడా అడగాల్సినటువంటి సమయం ఇదే కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఆదివాసీ జాతి ఏదైతే ఈ ప్రొద్దుటూరు చుట్టుపక్కల నివసించే వాళ్ళకు కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి సంస్థలు ఇప్పుడు ఎండోమెంట్లోకి వెళ్ళిపోయి ఎండోమెంట్ ద్వారా మా యొక్క పెద్దలు నిర్మించినటువంటి సత్రాలకు అసోసియేషన్స్ కూడా ఎలాంటి ఆదరణ లేక వారు ఇచ్చినటువంటి ఆ స్థలాలు కానీ ఆస్తులు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి నారాయణ రంగయ్య గారి మనవాడు ఉన్నాడు, ఇక్కడ ఎన్వీఆర్ కుమార్ గారు, వారు కోర్టులో పోరాడుతున్నారు. ఏమని పోరాడుతున్నారు? నారాయణ రంగయ్య సత్రానికి ఈవోని తీసేసి కేవలం ఆదివాసీ పరిపాలన కిందకి తీసుకురమ్మని ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది మీకు కూడా ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే నామా ఏరికలయ్య గారు పూర్తి స్వాధీనం చేస్తూ తన ఆస్తిని శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీకాళహస్తి ఆశ్రమం వారికి, ఏరుపేట ఆశ్రమం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఆస్తి కూడా స్వామివారు పరిపాలన చేయలేక రాజకీయాలకు ముడిపడి ఇక్కడ ఉండే తన ఆస్తిని వేరే వాళ్ళు లోపరుచుకొని దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. కాబట్టి దానికి ఎండోమెంట్ వాళ్లకు ఇవాళ అప్పగించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. మేమేం కోరుతున్నామంటే ఆస్తిని మాకు ఇవ్వని మేము కోరడం లేదు. ఎందుకంటే ఆస్తిని ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేశాడు తన యొక్క స్వహస్తాలతో, తన సమ్మతితో. ఏ ఆస్తి అయితే మా పూర్వీకులు అందరూ కూడా ఆర్యవైశ్యునికే కాకుండా సంఘ సేవకు ఇచ్చాల్సినటువంటి నిధులను వేరే వాళ్ళు తస్కరించి మాకు అక్కడ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి
ఆ ఎండోమెంట్ను రద్దు చేసి కేవలం ఆర్యవైశ్యులనే మెంబర్లుగా ప్రభుత్వం తరఫున ఎన్నుకొని అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తే అప్పుడు మీరు ఆర్యవైశ్యులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇవాళ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం పెట్టి మాకు ఓట్లు వేయండి అని మీరు అడిగినప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేయమని మిమ్మల్ని గట్టిగా అందరి తరఫున కూడా నేను ఆర్యవైశ్య సభ తరఫున మిమ్మల్ని నేను కోరుతాను. దానిపైన మీరు వివరణ ఇవ్వాలని కూడా అడుగుతున్నాను. అలాగే ఎంపీ గారు కూడా వస్తారు. ఎంపీ గారు వచ్చిన తర్వాత కూడా ఎంపీ గారు మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులకు వ్యక్తిగత సహాయ సహకారాలు కాకుండా సంఘానికి ఏం మేలు చేయబోతారు అనేది కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మా గౌరవ సభ్యుడు సివి సురేష్ గారు అడిగారు ఈ యొక్క చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఆర్యవైశ్యుల యొక్క ప్రాధాన్యత గురించి. ఇవాళ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో ఆర్యవైశ్యులు ఉండేటువంటి వార్డ్స్ అన్ని కూడా ఆపోజిట్ వార్డ్స్ వేసి ఆర్యవైశ్యుల యొక్క ఓటింగ్ శాతాన్ని తగ్గించి మేము పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు. తిరిగి ఆ యొక్క యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో క్లాక్ వైస్ డైరెక్షన్లో తీసుకొని వచ్చి మా యొక్క సీట్లను మాకు ఇస్తే బాగుంటుంది. అలా మేము ఇవ్వలేము అని మీరు చెప్పినట్లయితే కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవైశ్యులను మీరు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మీరు వినాలా సార్, మీరు కొంచెం వినండి. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఉన్నటువంటి ఆర్యవైశ్యుల వార్డును మీరు డిస్క్వాలిఫై చేస్తున్నారు కాబట్టి క్లాక్ వైస్ డైరెక్షన్ ఉన్నటువంటి వార్డును తిరిగి మా ఆర్యవైశ్యులకు 5-6 ఉన్నటువంటి సీట్లను మాకు అప్పగిస్తూ మీరు తీర్మానాలు చేసి మాకు ఇస్తే మీరు ఆర్యవైశ్యులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మా యొక్క వాణి కూడా అక్కడ వినిపిస్తుంది. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కానీ సేవ చేసే బాధ్యత ఉంటుంది, కానీ అనాగరికంగా డబ్బులు తీసుకున్న బాధ్యత అయితే ఉండదు. కాబట్టి మేమేం కోరుకుంటున్నాం, మీరు ఓటర్ల జాబితాలో చూసినప్పుడు 1500 ఓట్లు ఉంటే 800 ఓట్లు వేరే కులానికి అప్పచెప్పి మైనస్ చేసి ఆర్యవైశ్య వార్డ్స్ అని మీరు క్రియేట్ చేసినారు. అది మీ సమయంలో జరిగిందా, తెలుగుదేశం పీరియడ్లో జరిగిందా మాకు తెలుసు. మేము కలెక్టర్ గారిని విచారించినప్పుడు ఇది చట్ట ప్రకారం చేయాలి, ఇది అసెంబ్లీలో తీర్మానం చేయాలి. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఉంది, క్లాక్ వైస్ డైరెక్షన్లో తీసుకురావాలా, తీసుకొస్తేనే మీ యొక్క సీట్లు మీకు తిరిగి పొందుతారని చెప్పడం జరిగింది. ఎవరు కూడా తక్కువ ఓట్లకు పోటీ చేసి అవతల కులాల దగ్గరికి పోయి మేము అడిగి మేము ఓట్లు సంపాదించుకునే స్థితిలో లేదు. నిజంగా చెప్పాలంటే ఆర్యవైశ్యులు దొంగుతారని కాదు, వాళ్ళకు పోయి అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వ్యక్తిని ఓటు వేయండి. కాబట్టి మేమేం కోరుకున్నాం, మీరు ఆ సందర్భం వచ్చడానికి ఒక ఊరే కాదు కాబట్టి టోటల్ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి ఆ పాలసీ అప్లై అయ్యేంత వరకు మీరు కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవైశ్యులను తీసుకోమని మిమ్మల్ని పదే కోరుతున్నాం. దానికి మీరు వివరణ ఇవ్వాల్సింది కూడా కోరుతాం. అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కానీ వీళ్ళిద్దరూ శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మన యొక్క టౌన్ వైశాఖకు వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి అవకాశం ఇవ్వని మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ సమావేశ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను కొద్దిసేపట్లో రామవల్ల కొన్ని అంశాలు లేవంటారు. తప్పకుండా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఏ రోజైనా దీనికి సంబంధించిన సమస్య నా దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ వచ్చినప్పుడు దాన్ని ఏ రకమైన సమస్యను తప్పకుండా పరిష్కరించాలన్న దృక్పథంతో ఆలోచనగా నేను పనిచేశాను. ఇకపై కూడా అదే విధానంలో మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పిన ఎందుకంటే మెరుగ్గా కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ గమనిస్తాను. కొన్ని అంశాలు ముఖ్యంగా ఆర్యవైశ్యులకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నాయో అవి గతంలో మన వివేకానంద ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి అది స్థానిక ఆర్యవైశ్య సంఘాలు స్థానిక ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలోనే అవి నడపాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. కానీ ఆ జీవో ఆయన చనిపోయిన తర్వాత అమలు ఏదైతే చెప్పారో తప్పకుండా
దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టి, జగన్ దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఆ చిక్కులు అన్ని తీసుకొని చేసి అమలు తీసుకొచ్చే విషయంగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ అన్నలు ఇద్దరు 2 లక్షలకు కూడా అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పంపిస్తూ తీసుకెళ్ళి అన్ని సాధారణ తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మీరు చాలా సోమరికి ఎవరికి కూడా ఎవరికి మోసం చేసే తప్పదు కాదు. నిజాయితీగా ఉద్యోగమైన వ్యాపారమైన ఎంతో నిజాయితీగా చేసే వీళ్ళందరినీ రాజకీయంగా కూడా ప్రతి తీసుకొచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందనే విషయాన్ని తప్పకుండా గుర్తించడం నేను కోరుతా ఉన్నాను. ఉత్తరాంధ్రలో కొల్లగడ్డ వీరభద్ర స్వామి గారి అయితే అదేవిధంగా మరి కోస్టలాంధ్రలో మన వెల్లంపల్లి శ్రీనివాస గారు అయితే అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే మన అన్నరామారావు గారు కావచ్చు. సో అన్ని రకాలుగా శాసనసభలో మన వాయిస్ ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఏ పార్టీలో ఏ విధంగా శాసనసభ్యులు సభ్యులు గుర్తించడం కోరుతా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆదర్శ నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఉంది. ఈ పార్టీలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఏ పార్టీలో ఉంటుందని నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ ప్రభుత్వమే మనం చూద్దాం. ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇద్దరికి మనం టీడీపీ పోరాటంలో అవకాశం ఇచ్చాం. 3సారి అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా ఆలోచన చేశారు. పొరపడ్డది చివరి నిమిషంలో ఏదైతే కానీ ఖచ్చితంగా చెప్పాలన్నా టీడీపీ బోర్డు మెంబర్షిప్ లో జగన్మోహన్ రెడ్డి గారు మైండ్లో చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం నుంచి ఆలోచన తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలన్న బలమైన ఆలోచన తనలో ఉంది. ఆలోచన ఉంది కాబట్టి 2 పర్యాయాలు ఇచ్చారు. మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం నుంచి మళ్ళీ తప్పకుండా టీడీపీ బోర్డులో ఆలోచనలకు ప్రభుత్వం నుంచి తప్పకుండా రమేష్ ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తాను. కానీ అంతేకాకుండా మీరు ఒకసారి మన గండి జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ గండి ఆంజనేయ స్వామి టెంపుల్. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవాళ 15 కోట్ల రూపాయలతో డెవలప్ కూడా చేస్తాం. ఆ టెంపుల్ సంబంధించి ఒక నెల విధానాలు కూడా చరిత్రగా నేపాల్కి సంబంధించిన ఆరోగ్య సీనియర్ నాయకులు రాఘవయ్య ఉన్నారు. నిజంగా ఆయన హయాంలో టెంపుల్ మంచి పేరు తీసుకొచ్చారు. దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఆయనలో మొదలయ్యి సుమారుగా కంప్లీషన్ వచ్చాయి. ఎంతో నిజాయితీగా ఎంతో బాగా పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తెచ్చారు. ఆలయ విషయంలో కూడా ఆయన మంచి పేరు తీసుకొని వచ్చారు. నిజంగా గర్వంగా ఉంది. ఒక అవకాశం ఇస్తే ఎంతో చిత్తశుద్ధితో పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా తప్పకుండా దీనికి సంబంధించి రాజకీయంగా కూడా గుర్తింపు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో కూడా ఈ టర్మ్లో ఎలా జరిగిందో వచ్చే టర్మ్లో కూడా తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నారంటే జగన్ మహిళ బలంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆలోచన తప్పకుండా కాంగ్రెస్ చేయాలన్న బలమైన ఆలోచన ఉంది కాబట్టి నేను ఇంత గట్టిగా స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. మరి అన్న లేవనెత్తిన బిషప్ రామ్మోహన్ లేవనెత్తిన అంశాలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఆ అమలులోకి వచ్చే విషయంలో తప్పకుండా నేను ఎమ్మెల్యే గారి కీలకమైన పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మీ ఆశీస్సులు గతంలో మాపై మీ ఆశీస్సులు మీ ఆదరాభిమానాలు మాపై ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు మీ ఆదరాభిమానాలు మాపై ఉంచమని మమ్మల్ని ఆశీర్వదించమని మీకు సంబంధించిన సమస్యల విషయంలో ఏమైనా పొరపాటు జరిగితే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మాకు తెలియక పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించండి. అదేవిధంగా మరి ఏ సమస్యలు నా నోటీస్కి వచ్చినా కూడా ప్రసాదం నోటీస్కి వచ్చినా కూడా మీకు తక్షణమే స్పందించాం. అదేవిధంగా ఇకపై మరింత మెరుగ్గా స్పందిస్తామని చెప్పి కూడా మీకు బలమైన హామీ ఇస్తూ మీ ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.